ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం. మరియు గౌరవ శాసనసభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వారి యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి ఎమ్మెల్యే శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇన్ఛార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస గారు, అలాగే ఎక్స్ ఎమ్మెల్యే శ్రీ స్కూల్ పేరు చెప్పాలి. బాబా మీరే సందరూ లైన్ అప్ అయిపోండి ఒకసారి. గ్రామ పంచాయతీ సరే ఒకసారి మన మండలం పీడీపీడీస్ అందరూ రండి ఒకసారి ఇక్కడికి వస్తే చేయ ముందు వివిధ పాఠశాల నుంచి వచ్చేసిన పీడీస్ ప్లీజ్ కమ్ టు ద గ్రౌండ్ నియర్ టు ద స్టేజ్. పవన్ కళ్యాణ్ గారు తాలూకొని కిట్ వేయించారు. రవాణా హై స్కూల్ పిల్లలకి ప్రజెంట్ చేస్తున్నారు. మన శ్రీనివాస్ గారు చేతి మీదుగా ఇవ్వండి సార్. వెళ్ళు జన సైనికులండి, ఎరవాడ జన సైనికులు కిట్ వేయించారు తాలూకా అని వేయించారు. వాళ్ళు ఆనందంగా ఎరవాడ స్కూల్ పిల్లలకి ఇస్తున్నారు. అమ్మాయి రాలేదు, ఏంటికి రావాలి. సత్యనారాయణ గారు రాళ్ళు స్టెప్ తీసుకురండి. బ్యాగ్ రెసిడెన్షియల్ పాఠశాల వార్డ్ మెంబర్స్ శ్రీ ఉన్నారు సార్. వార్డ్ మెంబర్స్ శ్రీ కె రాజ శ్రీనివాస్ గారు, ఆకుల తాతయ్య గారు,
కట్టమూరు శ్రీగారు, తమ్మనపోయిన పనేంద్ర గారు, బొగ్గన శ్రీని గారు, వార్డు మెంబర్స్ ఇంకా ఎవరు ఉన్నట్లయితే గ్రామ పెద్దలకి అలాగే మన ఇన్ఛార్జి గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మాతరం సుజలాం సుఫలాం మలయజ సీతలాం సస్యశ్యామలాం మాతరం. బాయ్స్ ఎవరు కూర్చోలేదు, అక్కడ కూర్చోలే. కంటిన్యూ కంప్లీట్ ఆ ఎన్నికల వరకు. పెద్దలు, ఇన్ఛార్జ్, అలాగే లెవెల్లో 7 గేమ్స్ చేసి ఛాంపియన్షిప్ చేసి సెలెక్షన్ నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం మా అందరికీ కూడా గ్రామ పెద్దలుగా. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు ఇక్కడ రావడం కూడా చాలా సంతోషకరమైన విషయం. అలా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు హరిబాబు గారు, ఎంపీడీసీ, అలాగే మన గ్రామ సర్పంచ్ గారు, అలాగే మిగిలిన గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు, మన గ్రామ పెద్దలు అందరూ కూడా సహకారంతో ఇంత రంగరంగ వైభవంగా జరుగుతుందంటే చాలా ఆనందంగా ఉంది. పిల్లలందరూ కూడా చాలా స్పోర్టివ్గా మీ యొక్క శక్తియుక్తులన్నీ వాడి ఈ యొక్క క్రీడా పోటీల్లో పాల్గొనాలని, మీరందరూ కూడా విజయం సాధించాలని కోరుకుంటూ రాక వచ్చిన మన ఇన్ఛార్జ్ గారికి ఈ స్కూల్ తరపు నుంచి, మన గ్రామం తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సార్ అక్కడ +2 అంటే ఇంటర్మీడియట్ కాలేజ్ పెట్టడానికి గతంలో అక్కడ బిల్డింగ్ కట్టడం జరిగింది. సుమారు 2 ఎకరాలు ఉంటుంది. అది దాని కాంపౌండ్ వాల్ కూడా ఏర్పాటు చేయబడి ఉంది. కింద 4 రూమ్లు, పైన 4 రూమ్లు ఉన్నాయి. 8 రూమ్లు ఉన్నాయి దానికి. ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లేదు. అది అలా వేస్ట్గా పడి ఉంది. దానికి ఆ జూనియర్ కాలేజ్ ఇస్తే, అంటే మనకు ఆల్రెడీ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా దానికి ఏమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మౌలిక వస్తువులు వాడుకుని మాకు ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వచ్చేలాగా ఏర్పాటు చేయమని గతంలో కూడా మనకు వినతి పత్రం మీకు ఇచ్చాం సార్. దాన్ని కొంచెం ఫాలో అప్ చేసి అది వచ్చే విధంగా ఏర్పాటు చేయమని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే అది కమెంట్స్ అయ్యేలాగా చేసి పెట్టమని చెప్పి మిమ్మల్ని స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మన ఆగస్టు 15కి ఇక్కడికి కోరమాండల్ నుంచి ఒక పిఆర్ఓ గారు వచ్చారు సార్. కోరమాండల్కి విలవ గ్రామాన్ని దత్తతగా తీసుకున్నామండి, మీ గ్రామానికి ఏదైనా అవసరమైతే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది ఆయన. అయితే అప్పుడు వచ్చినప్పుడు ఈ స్కూల్ గ్రౌండ్ అంతా కూడా లో లెవెల్లో ఉందండి. వర్షం వస్తే వాటర్ అనేది నిలిచిపోతుంది. అలాగే అక్కడ కూడా నేను రన్నింగ్ ట్రాక్ ఒకటి కావాలని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. చేస్తానన్నారు, కానీ తర్వాత నుంచి మేము ఫోన్ చేసినా కానీ కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. దయచేసి కలెక్టర్ గారితో మాట్లాడి, అంటే వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వాళ్ళు సొంతంగా చేసేది కాదు కానీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి చేస్తూ ఉన్నారు. సరే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఇవి వాళ్ళకి కొంచెం రిస్ట్రిక్షన్స్ ఇచ్చి పూర్తి అయ్యేలా చేసి పెట్టమని చెప్పి అదొక రిక్వెస్ట్ సార్. అలాగే సమయానుభవం వల్ల మాట్లాడడానికి ఏదో ఈ 2 రిక్వెస్ట్లు మాకు త్వరగా చేసి పెట్టమని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఇన్ఛార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరావు గారిని తన సందేశ నివాసంగా కోరుతాను. అందులో మాట్లాడతాను. హై స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ అండర్-14, అండర్-17 ఖోఖో పోటీలకు మండల స్థాయిలో జరుగుతున్న ఈ పోటీలకు వచ్చినటువంటి విద్యార్థులందరికీ శుభాశస్సులు. అదేవిధంగా తిరిగిన పెద్దలకి, గ్రామ పెద్దలకి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే బీజేపీ వారు కార్యకర్తలు అందరూ కూడా పూర్వపూర్వ ధన్యవాదాలు. అదేవిధంగా ఇంత బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్న బృందానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా
మన శాసనసభ్యులు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున ప్రత్యేక శుభాభినందనలు. చక్కటి వాతావరణం, చక్కటి స్కూల్, నేను అనేక సందర్భాలు చెప్తున్నాను. నిజంగా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం అనేది అదృష్టం. ఇంతటి ఫెసిలిటీస్ కానీ, ఇంతటి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయ బృందం కానీ మీకు ఎక్కడ కూడా ఉండదు. అయినప్పటికీ కూడా ఏదో ఒక మోజులో ప్రైవేట్ స్కూల్లోకి మెజారిటీ తల్లిదండ్రులు పరుగు పెడతారు. నిజంగా ఈ స్కూల్లో మీరు చదువుతున్నందుకు ఎంతో ధన్యులు. అదేవిధంగా ఇప్పుడు పెద్దలు కొన్ని సమస్యలు చెప్పారు. గతంలో కూడా రిప్రజెంటేషన్ జరిగింది, కాకపోతే గవర్నమెంట్ పరంగా అది పాలసీ జరగలేదు. తప్పకుండా మరొకసారి మన ఉప ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లి ఆ జూనియర్ కాలేజ్ ఇక్కడ వచ్చేలాగా ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈ గవర్నమెంట్ సంబంధించి ఇప్పుడే చెప్పారు, తప్పకుండా నేను కలెక్టర్తో మాట్లాడి ఆ సిఎస్ఎఫ్ ఫండ్ ద్వారా గవర్నమెంట్ ద్వారా ఇది కూడా పూర్తి అయ్యే విధంగా చేద్దాం. ఇప్పటికే చాలా కాలాతీతం అయింది. అంచేత మీరు అంతా కూడా చక్కటి ప్రతిభని కనపరిచి మన మండలానికి రిప్రజెంట్ చేస్తూ, అదేవిధంగా జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ మీరంతా కూడా ఎంపిక కావడానికి కృషి చేయాలని, అదేవిధంగా స్ఫూర్తితో మీరంతా కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని మేము అందరూ కోరుకుంటూ, మరొక్కసారి మీ అందరికీ మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీనివాస్ గారికి, సర్పంచ్ గారు సుబ్బారావు గారికి, మిగతా జడ్పీటీసీ, ఎంపీటీసీ అందరికీ కూడా, పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. మీ అందరికీ తెలుసు, రాత్రి జరిగిన వరల్డ్ కప్, ఉమెన్స్ వరల్డ్ కప్లో మన మహిళా మండలి వరల్డ్ కప్ చెప్పండమ్మా. ఇలా రండమ్మా సార్. వాణిగారు గారు సార్ గురుమూర్తి టాస్ వేయించి సార్తో ఏదమ్మా పక్కన చెప్పు ఎవరు చెప్తారు. లాస్ట్ వన్ బై ఎవరు రన్నింగ్ కొంచెం మీరు ఎలాగొచ్చేసి పీడీస్ అందరూ గమనించండి. ఒక్క నిమిషం
భలే వర్జారు ఎలాగా తప్పనిసరిగా వస్తుంది